నమస్తే ఇట్ట ఇట్ట చూడు మళ్ళా చేయించున్నా నమస్తే అంటే అది ఎట్లా సార్ ఛేదించిందంటే వాళ్ళ ఇంటి దగ్గర నేరుగా ఇంటి దగ్గర బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి ఇంటి దగ్గర. వస్తా సార్ ఫాదర్ దిశ ఉంది సార్ స్పందన ఈ నెల 11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. డాగ్ సోను అదేవిధంగా డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్గా ఈ ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. ఇది దీని పెట్టి ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ. అందులోనూ బాగా తాగినారు. తాగిన దాంట్లో వాళ్ళు మాట తిరిగి కొట్టేశారు. ఇతను ఇంకొకతను మనస్పర్ధలు ఉన్నాయి. దాని చిన్న పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో మాట పెరిగింది. సైలెంట్గా వేసేసాడు. సైలెంట్గా వచ్చినాడు. ఏం తెలియదు. సిమెంట్ దిమ్మలు తీసుకొని కొట్టాడు. హత్య చేసే సమయంలో వీడియోలో తీశారట సార్. అవి ఆయన ఫోటో కూడా చేశాడు. తర్వాత ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆనవాళ్ళని చనిపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని వీటన్నిటిని కూడా ఈయన తగలబెట్టేసినాడు. ఏ ఆనవాళ్ళు దొరకకూడదు, ఏ ఫ్లో దొరకకూడదు పోలీసులకు. బట్ ఈ డాగ్ సోను ఇమ్మీడియట్గా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ రిజిస్టర్ చేసింది. ఆ సెంట్ స్మెల్ ఆధారంగా ముద్దాయిని కూడా దర్యాప్తు అధికారి గుర్తించడంలో సహకరించింది.